ప్రతి అక్షరం ప్రజల పక్షం. HR9 న్యూస్ టీవీకి స్వాగతం, సుస్వాగతం. శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గం పెనుగొండ మున్సిపాలిటీ పరిధిలోని 12, 13వ వార్డులలో వరుసగా 4వ నెల ఇంటి వద్దకే వచ్చి 1వ తారీఖునే పెన్షన్ను పంపిణీ చేసిన మంత్రి సవితమ్మ. పెన్షన్దారులతో మంత్రి సవితమ్మ మాట్లాడుతూ చంద్రన్న ప్రభుత్వం ఎలా ఉంది, పెన్షన్ ఎంత వస్తోంది, సమస్యలు ఏమైనా ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. వైసీపీ పాలనలో రాష్ట్రం 40 ఏళ్లు వెనక్కి వెళ్లిపోయిందని, ఇచ్చిన మాటలన్నీ తప్పి జగన్ మాట మడమ తిప్పేశారన్నారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవగానే ఇచ్చిన మాట ప్రకారం పెన్షన్ పెంచాడని, రాష్ట్రాన్ని అభివృద్ధిలో నడపడం మొదలు పెట్టాడని, సంక్షేమంతో పాటు అభివృద్ధి చేసి చూపిస్తాడన్నారు. గత 5 సంవత్సరాలలో వైసీపీ ప్రభుత్వంలో అభివృద్ధి కుంటుపడిందని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఒక పక్క అభివృద్ధితో పాటు మరో పక్క సంక్షేమానికి పెద్దపీట వేశామని మంత్రి సవితమ్మ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అధికారులు, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ₹1000 3,000 పెన్షన్ 4,000 ఏప్రిల్ నుంచి వస్తుందా? ఎవరు పంపించారు? చంద్రబాబు బాబు. ఓ వెరీ గుడ్. నీకోసమే, మందుల కోసం నిన్ను బాగా చూసుకోవాలి అందరూ అని చెప్పి ఎవరికి భారం కాకూడదని ముఖ్యమంత్రి గారు నీకు 6,000 పంపించారు. 6,000 ఇస్తున్నారు. ఎవరు ఇస్తున్నారు? బాబు ఇస్తున్నారా? 3,000 6,000 ఓకేనా? మరి ఏం చెప్పంటారు చంద్రబాబు నాయుడు? థ్యాంక్స్ చెప్పాలా?